భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. ఇది ఆసియా ఖండంలో దక్షిణాన ఉంది. భారతదేశానికి సరిహద్దులుగా ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది. భారతదేశానికి తూర్పున బే ఆఫ్ బెంగాల్ ఉంది. అలాగే భారతదేశానికి పశ్చిమాన అరేబియన్ సీ ఉంది. భారతదేశం మధ్య గుండా ముఖ్యమైన కర్కాటక రేఖ పయనిస్తుంది. ఇది 23.5 డిగ్రీల ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గుండా ఇది పయనిస్తోంది. ఈ కర్కాటక రేఖ భారతదేశాన్ని ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశంగా విభజిస్తుంది. ఇది భారతదేశం గుండా పయనించి భారతదేశాన్ని ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశం గుండా విభజిస్తుంది. భారతదేశం నార్త్ టు సౌత్ వచ్చేసి 3214 కిలోమీటర్లు. అలాగే భారతదేశం ఈస్ట్ నుండి వెస్ట్కి వచ్చేసి 2933 కిలోమీటర్లు. భారతదేశం ఏ పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. దీని యొక్క ఏ అక్షాంశాల మధ్య ఉందంటే భారతదేశం అక్షాంశాలు వచ్చేసి 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు నార్త్ అక్షాంశాల మధ్య ఉంది. అలాగే రేఖాంశాలు వచ్చేసి 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. అలాగే అరేబియన్ సీలో లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. భారతదేశానికి ఉత్తరాన పొరుగు దేశాలు నేపాల్, భూటాన్, చైనా దేశాలు ఉన్నాయి. భారతదేశానికి పడమర వైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఉన్నాయి. భారతదేశానికి తూర్పు వైపున బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశానికి దక్షిణాన శ్రీలంక సరిహద్దుగా ఉంది.